హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఇవేంటియో అనుకుంటున్నారా? ఇవి మామిడికాయ వక్కలండి. పిక్క కాదు, ఇది వక్కలు కోసి మా అమ్మనైతే ఏమేం కలిపినా అమ్మ? ఆవాల పొడి కదా, ఆవాల పొడి, ఉప్పు, పసుపు 3 అయితే కలిపి అయితే పెట్టింది. ఈరోజు అయితే కొంచెం పోసి పెడదామని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇవి స్వయంగా నేను తెంపుకొచ్చిన కాయలే ఫ్రెండ్స్. ఇవి కొన్నవైతే కాదు. మామిడి తోటలో మామిడి తోటలు మనిషికి 2 ఇయ్యంగా నాకైతే ఇంత ఉండే ఫ్రెండ్స్. నేనే స్వయంగా మామిడికాయ తోటలోకి వెళ్ళి తెంపుకొని వచ్చిన ఫ్రెండ్స్. నేనైతే మా అమ్మనైతే ఈరోజు కొంచెం పోసి పెట్టువని అయితే అంటున్నా ఫ్రెండ్స్. అందుకని మా అమ్మ పోసి పెట్టడానికి అయితే వచ్చింది. అప్పుడే ఎల్లిపాయలు అయితే తీసాం. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మనైతే మామిడికాయ పచ్చడిని అయితే పోస్ట్ చేస్తుంది. ఏమేమి వేసినాయి అమ్మ? అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగలు, ఎండు మిరపకాయలు. చూడండి, కొంచెమే పెడుతున్నాం ఈరోజు అయితే పోస్ట్. మొత్తం అయితే పెట్టడం లేదు. ఎప్పటికప్పుడు పెట్టుకుంటే ఫ్రెష్గా మంచిగా ఉంటుందంట. ఇప్పుడేమో ఏంటి, ఎల్లిపాయల ముద్ద, ఓన్లీ ఎల్లిపాయలే. ఇందులోనైతే ఎల్లిపాయలు అయితే దంచుతున్నాను నేనైతే. ఇవి మిక్సీలో పడుతున్నాను, కాకపోతే మిక్సీ మాత్రం పడడం లేదు, ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి అస్సలు దంగడం లేదు. ఈ రోల్ అయితే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మాకైతే. ఇంకొక చేతితోని వీడియో తీసుకుంటా, దంచడం నా వల్ల కావడం లేదని మా అమ్మనే తీసుకొని దంచుతుంది చూడండి. ఇవైతే నూనె అయితే చల్లగా ఉండాలని ఫ్యాన్ కిందనైతే తీసుకొచ్చి పెట్టింది. చల్లగా అయిన తర్వాతనే కారపొడి కలిపితే పచ్చడి అనేది మంచిగా ఉంటుంది. మెంతి పొడి ఎప్పుడు కలుపుతాయమ్మా? చూడండి, కారపొడి అయితే వస్తుంది. మెంతి పొడి అయితే పట్టి పక్కకు పెట్టాము. అది ఎప్పుడు పోతుంది అమ్మ? అదే అంత తవ్వలేనాడు చెప్తాడు ఈయనే. ఈ కారపొడిలోనైతే ఉప్పు అయితే కలపలేదు ఫ్రెండ్స్ మేమైతే. కలుపుకుంటారా? చాలు బాగా కారం ఏముంటాయి. ఇది ఎప్పుడైతే చల్లగా అయిందా నూనె? మొత్తం నూనెనైతే చల్లగా అయినాకనే కారపొడి అనేది పోయాలి, లేకుంటే బ్లాక్ కర్రగా అవుతుంది కదా అమ్మ. కారపొడి ఊరినా కొద్దీ బాగా బ్లాక్ అవుతుంది. మొత్తం చల్లగా అయిన తర్వాతనే మనం కారపొడి అయితే కలుపుకోవాలి. మా ఇంట్లో నేను తెచ్చిన మామిడికాయలతో మా అమ్మనైతే పచ్చడి పెడుతుంది ఈరోజైతే. అది కూడా కొంచెమే పెడుతుంది, మొత్తం అయితే పెట్టడం లేదు. ఎందుకంటే ఎప్పటిదప్పుడు పెట్టుకుంటేనే మంచిగా చూడలేదు. మళ్ళా మనం ఒకటేసారి పెట్టినాం అంత అది లాస్ట్లో ఇక తినబుద్ధి కాదు. అందుకనే ఫ్రెష్గా పెట్టుకుంటేనే మంచిగా ఉంటుందని అమ్మ అన్నది. అందుకోసమే ఇప్పుడైతే మెంతి పొడి అయితే వస్తుంది. మెంతి పొడి అంటే మెంతులోనూ జీలకర్ర మిక్సీ పట్టినాం అన్నట్టు, కొంచెం ఏంపి మిక్సీ పట్టిన పౌడర్ అట్లా ఉన్నది. చూడండి, ఫస్ట్ అయితే ఎల్లిపాయ పేస్ట్ అయితే ఫస్ట్ డబ్బాకి అయితే పెడుతుంది. ఎందుకమ్మా అట్లా పెట్టుడు? ఖరాబ్ కాకుండా మంచిగా సేఫ్ ఉంటుంది అన్నట్టు, అందుకోసమే. మళ్ళీ ఇది ఎప్పుడైతే వక్కల కలుపుతావు. 2 కిలోల వక్కలు అయితే అయినాయి ఫ్రెండ్స్. మొత్తం అమ్మనే పొట్టు తీసి చిన్నగా కట్ చేసింది.
అమ్మనైతే మామిడికాయ పచ్చడి పెట్టిట్లనైతే సూపర్ పెడుతుంది ఫ్రెండ్స్. ఈసారి అన్న అది తేడుగా వచ్చింది ఇక అద్దన్న ఏమిటి సారీ ఇక మీకు ఉండనే ఉండే మీ చెట్లది ఇక నాకు ఉండనే ఉండే ఇక నిమ్మకాయ వక్కలు వచ్చి అవి చూసారు. ఫస్ట్ అయితే ఒక పోసి పెడితే అయిపోతుంది ఇది. మళ్ళీ మాకు ఇది అయిపోయే వరకు ఎంత టైం అవుతుందో. అయితే ఇప్పుడు ఇందులో ఇస్తుంది ఇక నాకు పిక్కతో కంటే ఇదే మంచిగా అనిపిస్తుంది. ఇది వక్కలు కూడా మంచిగా అన్నంలో పెట్టుకొని తింటే కూడా మస్తు అనిపిస్తుంది. ఇప్పుడైతే అదేంటిది ఎల్లిపాయ ముద్ద ఇందులో కొంచెం వేసింది, ఇందులో కొంచెం వేసింది. మా అమ్మతో మా వాడోళ్ళు కూడా చాలామంది వాని పెట్టించుకుంటుంది కదా అదే. ఒకసారి నువ్వు పిక్క తక్కువ పెట్టినావు కదా అదైతే మస్తు నచ్చిందట వాని మాదిరి అన్నది. ఇందులో కూడా కొంచెం వేసింది అన్నట్టు ఎల్లిపాయ తెచ్చినప్పుడు ఇంత ముద్ద నూరి వేసి కలిపి అదే 2 సార్లు అవుతుంది కావచ్చు ఇంకా ఇది పోసుకో కదా ఇక. మొన్ననైతే అమ్మ వాళ్ళ వక్కలు పెడితే కొంచెం తీసుకొచ్చి ఇచ్చింది ఫ్రెండ్స్ మాకైతే పచ్చడ. అబ్బా నువ్వు కలుపుతా అంటేనే నోట్లే నీళ్ళు వస్తాను. మళ్ళీ ఏం కొనుకొస్తాను నూనె బాగుండదు గిట్లనే ఉంటుంది. మాది మంచిగా లేదా పచ్చడి బాగా నూనె ఎందుకు అక్క పోసిందంటే నువ్వు ఘోరంగా ఉంటుంది టమాటా పచ్చడి అయితే నూనె అంత అంతపోయి. మా అక్కనైతే వచ్చేటప్పుడు నిమ్మకాయ పచ్చడి టమాటా పచ్చడి కూడా తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇక ఈ సంవత్సరానికి ఇంతే మా పచ్చళ్ళు ఇక. ఓకేనా అన్ని సూపర్ ఉన్నది. ఇప్పుడే కలిపింది కదా కొంచెం కారం కారం లాగానే ఉన్నది. ఊరితే మస్తు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక చిన్న డబ్బాలనైతే పెడుతుంది ఇక. ఇక మళ్ళీసారి పెట్టినప్పుడు మొత్తం ఒకటేసారి పోసి పెడితే ఇక మంచిగా ఉంటుంది కదా. ఇది 2 నెలల రాక అయితే పదాక తింటే కాదు కానీ అప్పుడప్పుడు పోయినప్పుడు అక్కడికి కదండి. మా ఇంట్లోనైతే ఆవకాయ పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.